ఎదిరించి ఈ లోకంలోని కొందరు వనితల భవితనైనా సరిదిద్ది గుణవంతులుగా మలచాలని, బుద్ధిగల కన్యకులుగా మార్చాలని మీ ముందుకు తీసుకొని వచ్చాము వైస్ ఉమెన్ యూట్యూబ్ ఛానల్. 1 సంవత్సరము పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోనికి వచ్చిన మన వైస్ ఉమెన్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొనగలరు. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి వందనాలండి. ఈ రోజు మనం వాక్య భాగంలో నుంచి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 37 వచనాల్లో ఉన్న ఒక స్త్రీ గురించి మనం ఈ రోజు చూసుకుందాము. అయితే ఇదంతా చదివించడానికి మనకు టైం సరిపోదు, కానీ నేను మధ్య మధ్యలో కొన్ని వచనాలు చదువుతానండి. మనకి ఎక్కడ అవసరమైందో అక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. మిగతా అన్ని జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫస్ట్ వచనం ఒకసారి చదువుతున్నానండి. 8వ వచనం చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఇక్కడ కనుక మనం చూస్తేనండి, ఈమె గురించి, ఈమెని మనం షూనేమియురాలు అని పిలుచుకుంటాం. మామూలుగా బైబిల్లో ఈమె గురించి మాట్లాడాలనుకుంటే షూనేమియురాలు అని చెప్తామన్నమాట. అంటే ఈమెకు ఒక పేరు కూడా మనం బైబిల్లో ప్రస్తావించలేదు. ఆమె పేరు ప్రస్తావించబడలేదు, కానీ ఆమె గురించి ఎంత గొప్పగా దేవుడు రాయించాడో గనక మనం ఆలోచిస్తే, ఇప్పుడు నేను చదివిన మొదటి వచనంలోనే, అంటే 8వ వచనంలోనే మనకి ఒక మంచి మాట ఆమె గురించి రాయబడుతుంది. ఏంటంటే, ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ. ఇక్కడ ఏంటంటండి, ఆమె గురించి రాయబడింది గనురాలంట. గనురాలంటే నిజంగా మనం జనరల్ గా ఎవరినన్నా బాగా పొగడాలంటే ఏమని చెప్తాము? గొప్పోళ్ళండి వాళ్ళు, అసలు అంత గొప్పోళ్ళు లేరండి అని అంటాం కదండి. నిజంగా దేవుడు ఆమె గురించి ఏం రాయించాడు? చాలా గొప్పది, గనురాలు అని రాయించాడు. ఎందుకు అని గనక మనం చూసుకుంటే 2 విధాలుగా ఆమె గనురాలండి. ఒకటేంటంటే, ఆమెకి చాలా మంచి ఆస్తి ఉంది, బాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి ఆస్తిపరులు, ఆ విధంగా కూడా ఆమె గనురాలే. రెండోది ఏంటి అని అంటే, ఆమె యొక్క కార్యాలు, ఇప్పుడు మనం ఈ రోజు చూసుకుంటాం, కొన్ని ఆమె యొక్క లక్షణాలు మనం చూసుకుంటాం ఈ రోజు. వాటిని బట్టి కూడా దేవుడు ఆమెను, మెయిన్ గా వీటిని బట్టే దేవుడు ఎప్పుడు బాహ్యమి అంటే బయటికి బాగా అందంగా ఉంటే అందమని గాని, లేకపోతే బాగా డబ్బున్నోళ్ళు అయితే గనులని గాని అలా రాయించలేదు. గాని బైబిల్లో దేవుడు వాళ్ళ యొక్క స్వభావాలని చూశాడు కదా. మనకు చాలా చోట్ల స్త్రీల గురించి రాయబడినప్పుడు అలానే ఉంటదన్నమాట. కాబట్టి ఇక్కడ గనక మనం ఆలోచిస్తే, ఈ స్త్రీ గురించి దేవుడు గనురాలు అంటున్నాడు. ఎందుకు గనురాలు అంటున్నాడంటే, మనం కింద ఆమె గురించి కొన్ని లక్షణాలని చూసుకుందాం. ఈ రోజు జాగ్రత్తగా మీరు విన్నట్లయితే మనం ఆమె గురించి తెలుసుకుందామండి. అయితే మొదటిగా ఆమె గనురాలు అని సర్టిఫికెట్ ఎవరిచ్చారు అని అంటే, మనుషులు కాదండి. ఎవరిచ్చారు? దేవుడే స్వయాన ఆమె గురించి. బైబిల్ అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిందని మనం నమ్ముతున్నాం కదా. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంటే దేవుడే ఏ మాట రాయాలి, ఏ మాట వద్దు అనేది తన భక్తుల్ని ప్రేరేపించాడు. కాబట్టి గనురాలు అని ఆమె గురించి రాయమన్నాడు అంటే దేవుడికే ఎంత నచ్చిందో ఆమె ఆలోచించండి ఒకసారి. నిజంగా దేవుని చేత ఒక మంచి సర్టిఫికెట్ పొందుకున్న స్త్రీ అండి ఆమె, గనురాలు. మనము జనరల్ గా మనుషులు మనకు సర్టిఫికెట్లు ఇస్తే, మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? ఈ రోజు చాలా మంచోడు, చాలా మంచిది అని చెప్తారు. తర్వాత అదే మనిషి అంటే ఏదన్నా చిన్న పొరపాటు కనిపించినప్పుడు వాళ్ళే మనల్ని ఇలా అన్నట్లు అంటారు. కాబట్టి మనుషుల సర్టిఫికెట్ కోసం ఎప్పుడు కూడా మనం ప్రాకులాడకూడదు. కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, నేను చేసే పని వల్ల దేవుడు సంతోషిస్తున్నాడా, ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకుంటా ఉండాలి. ఒకవేళ నిజంగా దేవుడు మనల్ని చూసి, అబ్బా నా కుమార్తె చాలా మంచిది అని గనక మన గురించి సర్టిఫికెట్ ఇస్తేనండి, లోకంలో ఎవ్వరు కాదన్నా వద్దన్నా గాని అది ఎప్పటికీ నిలిచిపోయే హోదా అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని చేత మనం మెప్పు పొందుతున్నామా, ఏమని మెప్పు పొందుతున్నాం అనే దాని మీద మనం ఎప్పుడు కూడా ఆలోచిద్దాము. మొదటిది గనురాలని పేరు పొందుకుంది దేవుని చేత నుంచి. రెండోది గనక మనం ఆమె గురించి చూస్తేనండి, ఆతిథ్యం చేసే స్త్రీ. ఆతిథ్యం చేసే స్త్రీ ఏమని ఉంటుంది? ఆ స్త్రీ ఎలీషా గారు ఆ పట్టణంకి వచ్చినప్పుడల్లానంట, భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచు
వచ్చెను. ఏంటంటే అండి, మామూలుగా పాస్టర్ గారు రండి మా ఇంటికి భోజనం చేస్తురు గాని అట్లా బలవంతం చేస్తుందంట. బలవంతం చేయడం అని అంటే జనరల్ గా కొంతమంది పిలుపుల్లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే మామూలుగా ఒకళ్ళు పిలుస్తారు, ఎట్లా అంటే రండమ్మా భోజనం చేద్దురు గాని అని. ఒకవేళ కాదులేమ్మా మాకు పని ఉంది అనగానే సరే అండి అంటారు. ఎందుకు? వాళ్ళు పూర్తిగా మనస్ఫూర్తిగా పిలిచిన వాళ్ళు కాదనమాట. అదే మనస్ఫూర్తిగా రావాలి, ఎట్లయినా దైవజనుడు నా ఇంట్లో భోజనం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళైతే ఈమెలాగుంటారు. ఈమె ఎట్లా చేస్తుందంట, బలవంతం చేసిన కనుక అతడు ఎప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళినానంటనండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాల్సిందే. ఆ విధంగా ఆమె ఆయనకి చెప్పిందనమాట, మీరు రావాల్సిందే మా ఇంటికి ఖచ్చితంగా అని. అలా అలా పిలిచిన వాళ్ళ దగ్గరికి దైవజనులు వెళ్లకుండా ఉంటారా? ఆలోచించండి. నార్మల్ గా సరేలేండి రండి అని అన్నారు అనుకో, దైవజనులు కూడా ఏమనుకుంటారమ్మో వాళ్ళు ఏమని అనుకుంటారేమో వెళ్తే అని. కానీ ఎలీషా గారు వస్తూ పోతున్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే ఆమె చేసిన బలవంతం వల్ల. మీరు రావాల్సిందే పాస్టర్ గారు మా ఇంటికి అని చెప్పేసి అంతా ఆమె చాలా నిక్కచ్చిగా అనమాట, ఖచ్చితంగా మీరు రావాలి అన్నట్లు పిలుస్తుంది. అంటే ఆతిథ్యం ఇచ్చే స్వభావం. నిజంగా ఈ ఆతిథ్యం ఇచ్చే స్వభావం ఏంటో తెలుసా అండి, దేవుడు మెచ్చిన స్వభావం అన్నమాట. చాలా సార్లు మనం బైబిల్లో చాలా మంది భక్తులకి చూసిన ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా, ఈ ఆతిథ్యం చేసే మనసు. నిజంగా హెబ్రీల్కి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటది, వారు తెలియకయే అంటే తెలియకుండానే వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరండి వాళ్ళు? అబ్రహాము, శారా గారు. నిజంగా వాళ్ళకి వాళ్ళు దేవదూతలని తెలియదు. ఒక 3 మనుషులు వచ్చారు. ఎవరైనా సరే దేవుని పిల్లలు వచ్చినప్పుడు నేను ఆతిథ్యం ఇవ్వాలి అన్న ఉత్సాహం అబ్రహాం గారిది. కాబట్టి వెంటనే వెళ్లి అసలు నిజంగా అంత ముసలి వయసులో కూడా వాళ్ళ కోసం అన్ని చేయించారు. తర్వాత తెలిసింది ఏమనంటే వాళ్ళు దేవదూతలని. వాళ్ళు అప్పుడు అంటారు కదా రిబ్కాతో ఏమని, శారమ్మ గారితో అంటారు కదా ఏమనంటే, నీకు వచ్చే 7 కల్లా ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని. నిజంగా ఆలోచించండి, వాళ్ళకి తెలిసి చేశారా ఈయన నా కుమారుణ్ణి ఇస్తాడు కాబట్టి నేను చెయ్యాలి అనుకున్నారా? వాళ్ళు కాదు, దేవుని పిల్లలు వచ్చారు అంతే. ఎవరైనా సరే వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వాలి అని అనుకున్నారు. తెలియకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. అలాంటి ఒక మంచి లక్షణం. ఇంకొక మాట కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇట్లా ఆతిథ్యం చేసే వాళ్ళ గురించి అండి, మీరు చేసిన ఉపచారమును మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అదే హెబ్రీ పత్రికలో ఉంటది. ఏంటంటే చాలా సార్లు మనం అనుకుంటాము, నేను చాలా మంది సేవకులకి పెట్టానండి, చాలా మందికి వచ్చినప్పుడల్లా భోజనం పెట్టేదాన్ని అని చాలా మంది కొన్నిసార్లు బాధపడతా ఉంటారు, కానీ ఏం జరగలేదు అని. నిజంగా ఒకటి గుర్తుంచుకోండి, ఏంటంటే దేవుడు ఎవరైతే ఉపచారం చేస్తారో తన బిడ్డలకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్తున్నారు. అలాంటిది వచ్చిన సేవకులకి భోజనం పెట్టి లేకపోతే దేవుని పిల్లల్ని ఆదరించిన వాళ్ళకి ఖచ్చితంగా మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అంట. మనలాగా అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈమెలో మనకి రెండో స్వభావం ఏం కనిపిస్తుందండి, ఆతిథ్యం చేసే మనస్సు. నిజంగా ఆ మనసు మనలో అందరిగా, స్త్రీలంగా మనలో అందరిలో ఉండాలండి. ఆ విషయం చాలా సార్లు అంటే కొంతమంది ఇళ్ళకి జనరల్ ఇప్పుడు మనలో ఎవరు లేరు అట్లాంటి వాళ్ళు, దేవునికి స్తోత్రం. కానీ నిజంగా బయట ఎక్కడన్నా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తే ఒకవేళ భర్త వచ్చి వాళ్ళకి భోజనం వండి పెట్టమనో లేకపోతే ఏదైనా చేసి పెట్టమని అంటే భార్య ఏమంటుందో తెలుసా, నేను చేయను, నేను ఎందుకు చెయ్యాలి అని. నిజంగా ఆలోచించండి, భార్య గనక సహకరించేదిగా ఉంటే నిజంగా ఉపచారం చేయడంలో భార్య యొక్క సహకారమే భర్తలకి ఎంత ఒకవేళ ఆతిథ్యం ఇచ్చే మనసున్నా ఒకవేళ ఇంటికి వచ్చాక భార్య చేయట్లేదు అనుకోండి, ఆలోచించండి ఎలా ఉంటది అది. కాబట్టి స్త్రీలంగా మనందరికి ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటంటే ఈమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉపచారం చేసే మనసు, లేకపోతే ఆతిథ్యం ఇచ్చే మనసు. అది ఖచ్చితంగా దేవునికి బాగా నచ్చిన హృదయం అన్నమాట. కాబట్టి ఈమె నుంచి మనం ఆ రెండోది కూడా నేర్చుకుందాం. తర్వాత కొంచెం ముందుకెళ్తే మనం మూడోది గనక చూస్తేనండి, ఈమెకి చాలా గొప్ప వివేచన శక్తి ఉన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. 9వ వచనం గనక మనం చూస్తే ఆమె యొక్క పెనిమిటితో ఆమె చెప్తున్న మాట, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చుననెను. ఇక్కడ కనుక మనం చూస్తేనండి 2 లక్షల 9-10 వచనాల్లో మనం
అనిపిస్తుంది. మొదటిది ఏంటంటే ఆమెకి వివేచన శక్తి ఉంది. ఏంటి ఆ వివేచన శక్తి అని కనుక మనం ఆలోచిస్తే, ఆమె భర్తకి ఏమని చెప్తుంది, ఈ మనకి రోజు వచ్చి అంటే ఇక్కడికి వస్తున్నప్పుడల్లా ఈ ఏరియాకి మన ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నారు చూడండి, ఆయన చాలా భక్తి గల దైవజనుడని నాకు అర్థమవుతుంది ఆయన్ని చూసినప్పుడల్లా. కాబట్టి మనము ఆయనకు ఒక మంచి రూమ్ కట్టిద్దామా, మన బాగా ఉన్నోళ్ళేనండి వీళ్ళు, కాబట్టి మనం ఒక రూమ్ కట్టిద్దామా ఆయనకి, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఉంటాడు అని చెప్తుంది. నిజంగా 2 లక్షణాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి వివేచన శక్తి. ఏమని వివేచిస్తుందామా అంటే అన్ని సార్లు చూస్తా వస్తుంది కదా ఆయన్ని రావడం వెళ్ళడం, భక్తి గల దైవజనుడని చూసిందంట. నిజంగా చాలా సార్లు ఈ రోజుల్లో అయితేనండి దైవజనులను నమ్మడానికి కూడా లేదు కదా. అందరూ మంచిగా మాట్లాడుతున్నట్టే ఉంటారు, కానీ నిజంగా వాళ్ళు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నారా అంటే అది మనకు తెలియదు. కానీ అదే వివేచన జ్ఞానం స్త్రీలుగా మనలో ఉండాలి. ఆలోచించండి, ఆ భర్తకి అంత తెలియలేదు అక్కడ, కానీ ఈ స్త్రీ వివేచిస్తుంది. ఏమనంటే ఇతను వస్తా పోతా ఉన్నాడు, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఈయన నిజముగా దైవ భక్తి గల మనుష్యుడు. అందుకే చూడండి, అప్పుడు దాకా కూడా రూమ్ కట్టించలా. ఫస్ట్ లో అన్నం పెడతా ఉంది వస్తా పోతా ఉన్నప్పుడు, కానీ తర్వాత ఆమె ఆయనకి ఉట్టి భోజనం పెట్టడం కాదు, అబ్జర్వ్ చేసింది ఇన్ని రోజులు, ఈయన కరెక్టేనా కాదా, లేకపోతే నేను నమ్మచ్చా ఈయన్ని అన్నట్లు. తర్వాత ఆమెకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఈయన దేవుని చేత పంపబడినవాడు, కాబట్టి ఈయనకి మనం ఒక రూమ్ కట్టచ్చు అని చెప్పి తన యొక్క భర్తకి చెప్తున్నట్టు చూస్తుంది. నిజంగా మనలో ఆ వివేచన ఉందా అండి? చాలా సార్లు మనం స్త్రీలుగా ఉన్న ఒక లక్షణం ఏంటో తెలుసా, మనం ఎవరిని చూసినా మోసపోతాం. జనరల్ గా ఏంటంటే ఎవరన్నా కొంచెం మంచిగా మాట్లాడితే మనం ఏం చేస్తామో తెలుసా, అబ్బా వీళ్ళంతటోళ్ళు లేరు అన్నట్లు మనం చాలా సంతోషపడిపోతా ఉంటాం. కానీ తర్వాత రాను వాళ్ళ గురించి తెలిసినప్పుడు మనం చాలా బాధపడే వాళ్ళం కూడా మనమే. తొందరగా సంతోషపడేది స్త్రీలే, మళ్ళీ ఏదన్నా వాళ్ళు మోసం చేశారనో లేకపోతే వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడినప్పుడు చాలా బాధపడేది కూడా స్త్రీలే కదా. కానీ నిజంగా ఈ రోజు మనం ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటేనండి, మనం ఎవరిని త్వరగా కూడా నమ్మకూడదు. ఈ స్త్రీ, ఈ షూనేమియురాలు ఏ విధంగా అయితే వివేచిస్తుందో ఈయన నిజమైన దైవజనుడా, ఎలా వివేచించవచ్చు మనం? వాళ్ళు మాట్లాడే మాటను బట్టి, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఊరికే మనల్ని పొగడాలనో లేకపోతే నిజంగా చాలా సార్లు దైవ సేవకులు ఏం చేస్తారో తెలిసి బాగా పొగుడుతూ ఉంటారు. దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము ఓకే వీళ్ళు బాగా పొగుడుతున్నారు కదా నన్ను అని చెప్పేసి నమ్మేయకూడదు. దేవుని యొక్క మాట ఉన్నట్టుగా మనకు చెప్పే వాళ్ళనే మనం నమ్మాలి. ఒకవేళ అది మనకి ఇదిగో నువ్వు ఇది సరి చేసుకోమ్మా అని చెప్పేదైనా సరే మనం స్వీకరించేటట్లు ఉండాలి. కానీ ఒకవేళ అలా చెప్పకుండా ఒక సేవకులు ఎవరైనా సరే అమ్మ నువ్వు అసలు సూపర్ అది ఇది అని చెప్తా ఒకవేళ అలా మాట్లాడుతున్నారు అనుకోండి, మన దగ్గర దేని గురించో మన దగ్గర ఆశిస్తా, ఒకవేళ డబ్బులో ఏదో ఒకటి అట్లా ఆశిస్తున్నారు అనుకోండి, అది మనం వివేచించగలగాలన్నమాట. నిజంగా అటువంటి వివేచన జ్ఞానం స్త్రీకి ఖచ్చితంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈమె అటువంటి వివేచన జ్ఞానం కలిగిన స్త్రీ, అందుకే ఆ దైవజనుని నమ్మింది. తర్వాత అలా వివేచించాక మాట్లాడింది, ఇచ్చింది కాబట్టి ఆతిథ్యం, కాబట్టి ఎప్పుడు కూడా ఆమె మోసపోనట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం ఆలోచిస్తే మనం కూడా ఆ విధంగా వివేకంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఇదే వచనంలో 2 గుణాలు ఆమె గురించి కనిపిస్తున్నాయి అన్నాను కదా. ఒకటేమో వివేచనా శక్తి, ఈయన మంచోడు అని తెలుసుకుంది. రెండోది ఏంటంటే తన యొక్క భర్తతో మాట్లాడుతుంది. ఏమని? ఒక దేవుని సేవ విషయమై ఒక పని జరిగించాలి. ఇప్పుడు రూమ్ కట్టడం అంటే అంత చిన్న పని అండి, డబ్బులు పెట్టాలి, అవునా, చాలా శ్రమను పెట్టాలి. ఒక ఇల్లు కట్టడం అంటే అంత ఈజీ అయిన పని కాదు కదా. అంటే అదంతా చెయ్యాలి అని భర్త ఒప్పుకోవాలంటే నిజంగా ఆమె ఎంత వివేకంగా ఆయనకి చెప్పుండుంటది. జనరల్ గా ఒక ఆడవాళ్ళు వచ్చి ఇది కట్టు అనగానే వెంటనే భర్తలు ఒప్పేసుకుంటారా అండి? చెప్పండి, ఒప్పుకోరు కదా. కానీ ఆమె ఎంత జ్ఞానంతో వివేకంతో తన యొక్క భర్తతో మాట్లాడుని ఉంటది. ఆలోచించండి, ఈయన వస్తా ఉన్నాడు కదా, అయ్యా చూస్తున్నాం కదా మనం, ఈయన కోసం ఒక రూమ్ కడితే బాగుంటది అనిపిస్తుంది అని చెప్పేసి ఎంత చక్కగా తన యొక్క భర్తకి మంచి ఆలోచన చెప్పేదిగా కనిపిస్తుంది. నిజంగానండి ఈ రోజుల్లో స్త్రీలలో అదే బాగా లోపిస్తున్నట్టు మనం చూస్తున్నాం, అవునా. భర్తలకి మంచి ఆలోచన చెప్పే స్త్రీలంగా మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలా సార్లు ఏం చేస్తామంటే ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇదిగో డబ్బులు ఎక్కడ పెట్టు, డబ్బులు దాంట్లో పెట్టు అని చెప్పేటప్పుడు మాత్రం బాగా ఆలోచనలు చెప్తాము.
తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇవ్వద్దు వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి, అంటే రకరకాలైన విషయాల్లో వాళ్ళని మనం మాట్లాడతాము, ఆలోచనలు చెప్తాం. కానీ దేవుని పనికి వచ్చేసరికి మనం ఎప్పుడైనా ఆలోచన చెప్పేవారంగా ఉన్నామా? ఒకవేళ భర్త సరిగ్గా దేవుని పనిలో లేడనుకోండి, సరిగ్గా దేవుని పనికి ఇచ్చేవాడు కాదనుకోండి, మనం చెప్పి చేయించగలుగుతున్నామా? అయ్యా ఇలా చెయ్యాలి, మనం దేవుని పని నిమిత్తం ఇంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏదైనా దేవుని పనికి ఒకటి మనం సహకరించాలి అని మనం మాట్లాడగలిగే వాళ్ళలో ఉంటున్నామా? ఆలోచించండి. ఆ స్త్రీ ఎంత మంచి ఆలోచన, ఏ విషయంలో పెట్టుబడి పెడితే నిజంగా అది మన జీవితాంతం తర్వాత మనకు పరలోకాన్ని ఇస్తుంది, అటువంటి పెట్టుబడి గురించి ఆలోచన చెప్పేదిగా కనిపిస్తుంది. మనమైతే ఈ లోకంలో పెట్టుబడుల వరకే, అది మన కుటుంబంలో కావాల్సిన పెట్టుబడుల వరకే మాట్లాడతాం. ఎంతమంది నిజంగా స్త్రీలు ఒకవేళ అలాంటి మంచి ఆలోచనకర్తలుగా ఉంటేనండి, అన్ని కుటుంబాలు నిజంగా దేవుని కోసం నిలబడగలుగుతాయి. నిజంగా ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మన భర్తతో చెప్పగలగాలి ఏమనంటే, అయ్యా వీటికి మనం డబ్బులు ఇద్దాము. నిజంగా అంతమంది రక్షించబడితే మనం దాంట్లో ఒక చిన్న ఎంతో కొంత మనకి సరిపోయినంతే మనం ఇవ్వగలిగినంతే మనం ఇచ్చామనుకో ఈ సువార్తకుడికి, అప్పుడు ఎంతమందో రక్షించబడతారు. ఆ యొక్క ప్రతిఫలాన్ని మనం ఎక్కడ చూస్తాం? పరలోకంలో రేపు దేవుడు మనకు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనం చేద్దామా అయ్యా అని అడగగలిగే వాళ్ళలో ఉంటున్నామా? ఆలోచించండి. అలా కాకుండా నాకు బంగారం కొనిపెట్టు, నాకు చీరలు కొనిపెట్టు, నా పిల్లలకి మంచి స్కూల్లో వేయి, 1,00,000 రూపాయలు మినిమం ఉండాలి, లేకపోతే ఊరికే చిన్న చిన్న స్కూల్లో వేస్తే ఊరుకు, వీటిలో మాత్రం పోట్లాడతారు స్త్రీలు. అవునా కాదా? ఆలోచించండి. సరిగ్గా పిల్లోడికి మంచి స్కూల్ జాయిన్ చేయలేదనుకో, నువ్వు ఎంత చేస్తున్నావు కానీ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నావు అని అరుస్తారు. లేకపోతే డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో అరుస్తారు. కానీ ఏ రోజైనా మనకు మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ దేవుని పని విషయంలో మనం ఏ రోజైనా మంచి ఆలోచన చెప్పే వాళ్ళంగా మన భర్తలకున్నామా? ఒకవేళ ఇప్పుడు దాకా లేకపోతే ఈ రోజు మనము ఈ షునేమియురాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుందామండి. ఏంటంటే, నేను మంచి ఆలోచనకర్తగా నా భర్తకు ఉండాలి ప్రభువా అని. తర్వాత ఇది ఆమెలో మనకు కనిపిస్తున్న ఒక మంచి లక్షణం. అంటే ఈమె వివేచన శక్తి కనిపిస్తుంది, తర్వాత అలానే మంచి ఆలోచన చెప్పే స్త్రీగా కూడా కనిపిస్తుంది. తర్వాత కనుక మనం చూస్తేనండి, ఈమె దేవుని ఎరిగిన స్త్రీ అని కూడా మనకు తర్వాత ఆమెను చూస్తే, ఆమె దేవుని గురించి తెలుసుకున్నాము కాబట్టే వచ్చిన సేవకుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉంది ఈమె కదండి. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమై ఉండాలి. నిజంగా ఇంట్లో కనుక స్త్రీలంగా మనం దేవునిలో బాగా ఎదుగుతూ మంచిగా కట్టబడితేనండి మన కుటుంబాన్ని మనం కట్టుకోగలం. ఒకవేళ మనమే ఏముందిలే ఏదో భక్తి చేస్తున్నామా, ఆదివారం వెళ్ళొస్తున్నామా, మిగతా రోజులంతా సీరియల్ చూసుకుంటున్నామా, సినిమాలు చూసుకుంటున్నామా అంటే, మన పిల్లలు మనం సీరియల్ సినిమాలు చూసుకుంటే మన పిల్లలు అంతకంటే పెద్ద ప్రోగ్రాములు చూసుకుంటారు వెనకాల. రేపు వాళ్ళని నువ్వు ఎందుకురా ఇట్లా చెడిపోతున్నావు అంటే, నువ్వు చూడలేదా అంటారు వాళ్ళు. ఆలోచించండి. మనమే మన చేతులారా మన పిల్లల్ని చెడగొట్టుకుంటున్నాము. తర్వాత ఏడ్చిన లాభం ఉండదు. తర్వాత అయ్యో ఇట్లా అయిపోయింది ఏంటి నా జీవితం అనుకున్నా గాని దానికి ఇంకా మళ్ళీ మనం ఏడ్చినా రాదు, పోయిన రోజులు మళ్ళీ రావు. కాబట్టి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, స్త్రీ ఒక బుద్ధిగల స్త్రీ, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకొను అంటే రాళ్లు పెట్టో లేకపోతే పాకేసో కాదండి. స్త్రీ కట్టుకుంటది తన ఇంటిని అంటే ఏంటో తెలుసా? తన యొక్క స్వభావంతో, తన యొక్క మంచి లక్షణాలతో కుటుంబం అంటే భర్త పిల్లలు, వాళ్ళని చక్కగా ఒక మార్గంలో పెట్టుకుంటది. ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళతో వాక్యం చదివిస్తూ చక్కగా అలా నుంచో పెడతది అని చెప్పి. అలా ఒక మంచి కుటుంబం. ఒకవేళ మంచి బాగా 1 కోటి రూపాయలు కట్టిన భవనంలో ఉన్న ఒకవేళ పిల్లలు చెడిపోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతా, భర్త తాగుబోతైపోయి ఇంక ఇష్టం వచ్చినట్లు ఉంటే ఆ కుటుంబం కట్టబడినట్టేనా అండి? ఎన్ని కోట్లున్నా గాని అది దండగే కదా. కానీ ఒక కుటుంబం కట్టబడడం అంటే ఒక స్త్రీ చేతిలో ఉంది. అది ఏంటంటే భర్త పిల్లలు చక్కగా కనుక దేవునిలో ఎదుగుతా సంతోషంగా ఉంటే అది ఒక మంచి కుటుంబంగా మనం చూడొచ్చు. కాబట్టి నిజంగా దేవుణ్ణి ఎరిగిన స్త్రీలంగా ఉండాలి. ఎరగడం అంటే ఒక క్రిస్టియన్స్ అని పేరు చెప్పుకోవడం కాదు, కానీ మనం ఆయనతో చాలా దగ్గర సంబంధం కలిగి మనం దేవునితో జీవించాలి అన్నది ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత కనుక మనం ఆలోచిస్తేనండి, ఈమె చక్కగా ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది, మంచి ఒక రూమ్ కట్టింది కదా. ఇంకా ఆయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోకి వచ్చి ఉండేవాళ్ళంట. ఎవరు? ఎలీషా గారును ఆయనతో పాటు ఒక ఆయన ఉండేవాళ్ళు కదండి, గెహజీ గారు, వీళ్ళిద్దరు. అయితే వస్తున్నారు, ఉంటున్నారు, కొన్ని రోజులు తర్వాత వెళ్తున్నారు. ఒకసారి వచ్చినప్పుడు అంట ఆయనకి ఏమనిపించిందో చూడండి. 12వ వచనం కనుక మనం చూస్తే,
ఆ 11వ వచనం. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఎలీషా గారు వచ్చి అక్కడ పడుకున్నారంట. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె ఒక మంచి మాట చెప్తుంది చూడండి ఇక్కడ. అందుకామె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అంటండి. నిజంగా ఇక్కడ ఒక్క విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ఈమె మంచి గనురాలని చెప్పుకున్నాము, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ అని చెప్పుకున్నాం, వివేచన కలిగిన స్త్రీ అన్నాను, తర్వాత మంచి ఆలోచన చెప్పే స్త్రీ తన భర్తకు అన్నాను, ఇంకా ఈ దేవుణ్ణి ఎరిగిన స్త్రీ ఇన్ని చెప్పాను కదా. కానీ ఆమెకు ఒక చిన్న అవసరత ఉందండి. ఏంటో తెలుసా? ఆమెకి పిల్లలు లేరంట. ఆమె యొక్క భర్త ముసలివాడైపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరో మనకి సంవత్సరాలు రాయబడలేదు, కానీ ఆమె యొక్క భర్త ముసలివాడని మాత్రం ఇక్కడ కింద వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఆలోచించండి, ఆమెకు ఒక అవసరత ఉంది. కానీ ఎక్కడా కూడా ఇన్నిసార్లు వస్తా పోతా ఉన్నాడు దైవజనుడు. ఒక్కసారి కూడా అయ్యా నాకు పిల్లలు లేరు, నా గురించి ప్రార్థన చెయ్యి అని చెప్పట్లేదు. ఇక్కడ పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఒక రోజు ఈయనకే అనిపించి, ఏంటి ఇంత శ్రద్ధ భక్తులు చూపిస్తుంది మా పట్ల. ఫస్ట్ ఏమో వచ్చినప్పుడల్లా అన్నం పెట్టేది, ఇప్పుడేమో మాకు ఒక రూమ్ కూడా కట్టించింది. ఒక దైవ సేవకుడికి ఇంత చేస్తుందంటే ఏమన్నా ఆమెకు అవసరం ఉందేమో అని ఆలోచించి ఎలీషా గారు పిలుస్తున్నారు ఆమెను. పిలిచి, అమ్మా నీకు నేనేం చేయాలి? నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు నిలుపుతున్నావు కదా మా మీద, ఏమన్నా నేను చెయ్యాలని నువ్వు కోరుతున్నావా? అంటే నా నుంచి నువ్వేమన్నా ఆశిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు ఆమె, నేను ఎవరితోనన్నా రాజుతో గాని, ఆయనకి యాక్చువల్ గా ఈమెకు పిల్లలు లేరన్న విషయం కూడా తెలియనివ్వలేదు. ఆలోచించండి, అన్ని రోజులు వస్తున్నాడు ఆయన, అన్ని సార్లు వాళ్ళ ఇంట్లో వచ్చి భోజనం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఈమె నాకు పిల్లలు కావాలి అని ప్రార్థన చేయండి అని చెప్పలేదండి. అయితే ఆయనకి విషయం తెలియలేదు అసలు పిల్లలు లేరన్న విషయం. అయితే అప్పుడు ఆమెను పిలిచి అడుగుతున్నప్పుడు ఏమని అడుగుతున్నాడు, ఈయనేమనుకుంటున్నాడు, ఏమన్నా రాజుతో ఏమన్నా రికమెండేషన్ చేయాలా, ఎవరితోనన్నా నీ గురించి మేము మాట్లాడాలా అని అడుగుతున్నప్పుడు ఆమె ఏమంటుంది, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. మొదట అడగలేదు, సరే ఆయన పిలిచినప్పుడు. తర్వాత ఒకవేళ మనం ఆలోచిస్తే అవకాశం రాలేదనుకోవచ్చు, అవకాశం రాలేదనుకోవచ్చు, అప్పుడు దాకా రాలేకపోతే. కానీ తర్వాత ఇక్కడ దైవజనుడే పిలిచి అడుగుతున్నాడుగా, అమ్మ నీకేమన్నా కావాలా, నీకేమన్నా రికమెండేషన్ చేయాలన్నప్పుడైనా కనీసం అయ్యా నువ్వు ఇప్పటికైనా అడిగావు నన్ను, చాలా సంతోషం అని చెప్పి, నాకు పిల్లలు లేరయ్యా నా కోసం ప్రార్థన చేయని అంటుందా? అనట్లేదు. నిజంగా ఎంత ఆమె యొక్క మాటలో అది బాగా ధ్యానిస్తే ఏమనిపించిందో తెలుసా అండి, ఆమెది నిస్వార్థమైన భక్తి. జనరల్ గా మనం ఎవరికన్నా ఏదన్నా చేసినప్పుడు దైవ సేవకులు కానీ లేకపోతే చర్చ్ లో ఏదన్నా ఒక విషయం గురించి జనరల్ గా ఆలోచించండి. అయ్యా సేవకులకు చెప్తా ఉంటాం మనం, ఏమనంటే, అయ్యా ఇదిగో మా ఇంట్లో ఇది గనక జరిగితే మేము మందిరానికి ఎంత ఇస్తాము, లేకపోతే మా ఇంట్లో ఇది జరిగితే మేము కృతజ్ఞత కూడికి పెట్టించుకుంటాము. ఇవన్నీ ఏంటి, జనరల్ గా మనం దేవునితో అది నిస్వార్థమైన భక్తి అంటారా? ప్రభా ఇదిగో నాకు ఇది జరిగితే నేను నీకు ఇది చేస్తాను. కానీ ఈమె చూడండి ఎంత నిస్వార్థమైన ప్రేమ. దైవజనుల్ని ఆమె పిలుస్తుంది, లేకపోతే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చింది, నాకేదో పిల్లలు పుట్టేస్తారు వీళ్ళని నేను బాగా చూసుకుంటే అని కాదు. అలా ఉన్నదైతే ముందే అడిగేది, అది జరగలేదు. మళ్ళీ దైవ సేవకుడు అడిగినా గానీ ఆమె చెప్పట్లేదు. ఆమె యొక్క అవసరతను ఆమె చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆమెకి ఇదంతా మ్యాటర్ కాదు, నాకు పిల్లలు ఉన్నారా లేరా ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. నేను దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, నేను దేవుని యొక్క సేవకుల్ని మంచిగా చూసుకోవాలి, అదొక్కటే నేను తెలుసుకున్నాను, నేను చేయాలనుకుంటున్నాను అనుకుంటుంది. నిజంగా ఈ యొక్క ప్రేమ లేకపోతే ఈ యొక్క ఆతిథ్యం ఏంటో తెలుసా అండి, నిస్వార్థమైన భక్తి, నిస్వార్థమైన ఆతిథ్యం. నిజంగా మనల్ని మనం ఆలోచించుకున్న ఎంతమంది మనలో ఇలాంటి నిస్వార్థమైన భక్తిని లేకపోతే ఇట్లాంటి ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతున్నాము ఆలోచించండి. నిజంగా ఏమది ఎంత మంచి హృదయమో చూడండి. అందుకే దేవుడు ఇవన్నీ ఉండబట్టేనండి ఫస్ట్ లో మనం ఆమె గురించి ఏమని చదువుతున్నాం, గనురాలైన యొక్క స్త్రీ.
దేవుడే అసలు ఈమె భక్తిని చూసి ఏంటి అసలు ఈమె ఇంత అవసరత, అది నిజంగా చిన్న అవసరత ఆలోచించండి, పిల్లలు లేకపోవడం అనేది. ఈ రోజుల్లోనే పిల్లలు లేకపోతే ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ నేను చెప్పేటప్పుడు చెప్పాను. పల్లెటూరులో అయితే ఇంకా ఎక్కువ అన్నమాట. అలా ఇలా ఏదో ఒకటి అంటానే ఉంటారు. ఎంత ఏడ్చేదాన్నో నేను అంతకు ముందు పిల్లలు లేనప్పుడు చెప్పాను, ఊరు వెళ్ళినప్పుడల్లా. అలాంటిది ఆ రోజుల్లో అయితే ఇంకా ఏంటంటే పిల్లలు లేకపోతే ఒక శాపగ్రస్తులను, ఆ రోజుల్లో పిల్లలే ఆస్తి అన్నట్టు చూసేవాళ్ళు. మరి పిల్లలు లేకపోతే ఆ రోజుల్లో ఇంకెంత ఆమె అనుభవించున్నది, జనాల చేత ఎన్ని మాటలు పడి ఉంటుందామా. మరి నిజంగా ఎంత జనాల చేత మాట్లాడేది ఒక పక్క ఒక ఎత్తు అయితే అండి, మన హృదయంలో బాధ ఇంకొక ఎత్తు. అది ఎవరికి వర్ణించలేదన్నమాట. వాళ్ళందరూ అంటున్నారని ఏడ్చేది ఒకటైతే, లోపల మనకి ఏంటంటే పిల్లలు లేరు, అయ్యో నాకు పిల్లలు ఉంటే బాగుండే, ఎవరినన్నా పిల్లల్ని చూసినప్పుడు ఎత్తుకున్నప్పుడు నాకు పిల్లలు ఉంటే బాగుండేది కదా అని ఎంత ఏడ్చి, అసలు నిజంగా ఆ రోజులు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే నాకు అనిపిస్తుందండి. ఏంటి 4-5 సంవత్సరాలు దేవుడు లేట్ చేస్తేనే ఎంత ఏడ్చేదాన్నో, ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నట్టు. ఎప్పుడన్నా ఒక చిన్న పిల్లోడిని చూసినా ఎంత ఏడ్చేదాన్నో తర్వాత, ప్రభా నాకు ఉండుంటే బాగుండేది కదా అని చెప్పి. అలాంటిది ఆమె తన భర్త కూడా ముసలోడు అయిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు కదా. ఆమె ఒక చాలా విషాదకరమైన పరిస్థితి నుంచి ఆమె కుటుంబంలో లేకపోతే ఆమె హృదయంలో ఆమె వెళ్తుంది. కానీ దాన్ని ఆమె యొక్క సేవకు ఆమె ఇదిగా పెట్టుకోవాలనుకోవట్లేదు. నాకు ఇస్తాడు కాబట్టి నేను వాళ్ళకి చేస్తాను అని చూడట్లేదు. స్వార్థాన్ని ఆమె చూపించట్లేదు. నిస్వార్థమైన భక్తి సేవలు కలిగిన ఒక మంచి స్త్రీగా మనం చూస్తున్నామండి. నిజంగా ఇటువంటి ప్రేమ, ఇటువంటి నిస్వార్థమైన ప్రేమ దేవుడు మనల నుంచి కూడా ఆశిస్తున్నాడు. మరి మనం నిజంగా ఆ విధంగా జీవిస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా. మన గురించి కూడా దేవుడు అలానే అనుకుంటాడు, ఈమె ఎంత గనురాలో, ఈమె ఎంత గొప్పదో అని. కాబట్టి ఆమె నిస్వార్థమైన భక్తి ప్రేమలు కలిగిన స్త్రీ. తర్వాత కనుక ఆలోచిస్తే తర్వాత గెహజీని పిలుస్తాడు. ఏంటయ్యా ఈమె మరి అడిగితేనేమో ఏం కాదంటుంది అని అన్నప్పుడు గెహజీ చెప్తాడనమాట. ఏంటంటే ఆమెకు కింద వచనంలోనే, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవుగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనేను. నిజంగా ఆలోచించండి. అప్పుడు గెహజీ చెప్తున్నాడు, అప్పుడు అబ్జర్వ్ చేసినట్టున్నాడు. ఓకే, ఈమెలో ఏదో కొదువు ఉంది అని చూసినప్పుడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరు అనుకుంటా అన్నప్పుడు, అప్పుడు మళ్ళీ వెంటనే పిలిపించి, ఇదిగో నెక్స్ట్ సంవత్సరానికల్లా నీ కౌగిట్లో కుమారుడు వస్తాడు అని చెప్తాడనమాట. నిజంగా నిస్వార్థమైన భక్తికి మనం అనుకుంటాము, నేను ఆశించకపోతే ఎట్లా, దేవుడే కదా అడగమంటున్నాడు అని అనుకుంటాం మనం చాలా సార్లు. కానీ ఇప్పుడు మరి ఏం ఆశించకుండానే చేసిందిగా, తర్వాత దేవుడు ఆమె యొక్క అవసరతను తీర్చలేదా? ఆలోచించండి. మనం నిస్వార్థమైన భక్తి చేస్తేనండి, మనకు కావాల్సిన టైంలో దేవుడు ఒక క్షణం లేటు చేయడు, ఒక క్షణం ముందు కూడా జరిగించడు. ఏదైనా ఆయన యొక్క సమయాలు కరెక్ట్ టైంకి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆమె యొక్క అవసరం దేవుడు ఎరిగాడు కాబట్టి ఆయన తీర్చగలిగినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. అయితే నిజంగా ఆమెకు తర్వాత ఒక సంవత్సరానికి పిల్లోడు పుట్టడము, ఆ తర్వాత కనుక మనం ఆలోచిస్తే కొన్ని సంవత్సరాలు ఉన్నాక ఆ పిల్లోడు చనిపోయినట్లు మనం చూస్తాం. ఒకసారి పొలానికి వెళ్ళినప్పుడు, ఇదిగో నా తల పోయినా అని అరుస్తా ఉంటే వాళ్ళ నాన్నగారు ఆయన్ని తీసుకొని వచ్చి, అంటే వేరే వాళ్ళ పనులతో వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తాడనమాట ఆ పిల్లోడిని. ఎవరు? దేవుని సేవకులు చెప్పినప్పుడు దేవుని చేత ఇవ్వబడిన కుమారుడు కదా. ఆయన ఒకరోజు ఏమయ్యాడు? చనిపోయాడు. చిన్న తల్లపోయినా అంటున్నాడు కానీ ఏం జరిగిందో కూడా తెలియదు. వెంటనే ఆయన అలా నాన్న వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాడు. ఆమె దగ్గరికి పంపించగానే ఒళ్ళో పడుకొని ఉంటేనే, ఇదంతా మీరు చదవండి తర్వాత, నిజంగా చాలా బాగుంటదండి. కాకపోతే మనం అన్ని చదువుకొని చేసుకుంటే టైం సరిపోదు. అయితే ఇంకా చనిపోతాడు అనమాట. ఆమె ఒళ్ళో పడుకొని కొంతసేపటికి చనిపోతాడు. అయితే వెంటనే నిజంగా ఆమె ఎలా స్పందించిందో చూడండి. జనరల్ గా ఆడవాళ్ళంగా మనం ఏం చేస్తామో తెలుసా, ఇంట్లో ఏదైనా చిన్న అవసరత కానీ లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సమస్య ఏదన్నా వస్తే పురుషులు కొంచెం నిదానంగానే ఉండి ఆలోచిస్తారు. కానీ స్త్రీలంగా ఏం చేస్తామో తెలుసా, హడావిడి పడిపోతాము. అమ్మో పిల్లోడికి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా లేకపోతే ఏదన్నా చిన్న జరిగినా, ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే అసలు నీకు ఆలోచన లేదా, హాస్పిటల్కి తీసుకెళ్లాలని లేదా, అది ఇది అని అరిచేస్తాము. చాలా హడావిడి పడిపోతాం. కానీ నిజంగా ఈమె
ఈమె జీవితంలో ఒక 2 లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నాయి. ఈ తర్వాత జరిగిన సిచ్యుయేషన్ నేను ఇప్పుడు చెప్తాను. ఏంటో తెలుసా? ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ, అదే టైంలో భయము లేని స్త్రీగా మనకు కనిపిస్తుంది. చాలాసార్లు మనం ఏమంటామంటే నాకు చాలా విశ్వాసం ఉందండి అని అంటాం, కానీ ఓ పక్కన భయపడతానే ఉంటాం ఏం జరుగుతుందో అని. ఎక్కడ కూడా విశ్వాసము భయం ఒక చోట ఉండనే ఉండవు. మనం ఒకవేళ విశ్వాసం ఉందో చెప్పి ఇంకా కొంచెం టెన్షన్ పడుతున్నామా లోపల, దాని అర్థం ఏంటంటే మనలో పూర్తి విశ్వాసము లేదు. ఆ రెండు ఒక చోట ఎప్పుడూ కూడా ఉండవు. ఒకవేళ దేవుడిని అందు విశ్వాసం ఉంచుతున్నావు, పూర్తిగా ఉంచండి. ఇంకా భయం అనేది పక్కన మనకి ఉండకూడదు. ఈమెలో చూడండి, ఆ పిల్లోడు చనిపోయాడంట. 21వ వచనం చదువుతున్నాను చూడండి నేను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు అంటున్నాడంట, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కూడా కాదే, అతని యొద్దకు ఎందుకు పోవద్దు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పి. ఆ పిల్లోడు చచ్చిపోయాడండి. అక్కడ చచ్చిపోయిన పిల్లోడి దగ్గర అంటే ఒక తల్లిగా ఆమెకు బాధ ఉండదా? నిజంగా ఎంత ఏడుస్తామో పిల్లలకి ఏదైనా చిన్న జరిగితేనే. ఒక చచ్చిపోయిన పిల్లోడిని ఒళ్ళో పెట్టుకొని ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. అయ్యో నా పిల్లోడు చచ్చిపోయాడు, మామూలుగా అయితే తలగొట్టేసుకొని ఏడ్చేస్తారు, అవునా? అసలు ఆమెలో నిజంగా చూడండి ఎంత విశ్వాసం. అంటే ఈ బిడ్డ ఎవరిచ్చారు? దేవుడిచ్చిన బిడ్డ. కాబట్టి నేను అక్కడికే వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్ళి నేను అడుగుతాను అనుకుంది. బండి పంపించమని చెప్తుంది, కానీ ఆమె యొక్క భర్తకు కూడా విషయం చెప్పట్లా. పిల్లోడు చచ్చిపోయాడు అందుకే నేను దైవజన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పట్లా, నువ్వు నాకు బండి పంపించు, నేను దైవజన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. నిజంగా ఒకవేళ తన భర్తకి చెప్పి పంపించినప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదండి, వేరే ఒక మనిషితో చెప్పి పంపించాలి. ఆ మనిషి మధ్యలో ఎవరికి కనిపించినా ఇదిగో వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడంట అని మొత్తం అంతా చాటింపు వేసుకుంటూ వెళ్తాడు. ఈ లోపు జనాలు అప్పటికే అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళే ఉంటారా అందరూ పక్కన. ఇంకా వాళ్ళందరూ ఏమంటారు, అబ్బో దేవుడిచ్చాడంట, వీళ్ళు ఇంత ముసలోళ్ళ టైంలో దేవుడిచ్చాడు అని అన్నారు. ఇప్పుడు ఏమైంది? అయిపోయిందిగా, 3 రోజులు ముచ్చట తీరిపోయింది కదా అని అనుకుంటారా లేదా చెప్పండి? అసలు వాళ్ళకి ఎవ్వరికి ఆమె ఛాన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళందరూ నా గురించి అనుకోవాలి అన్న ఛాన్స్ కూడా ఆమె ఇవ్వట్లేదు. తన భర్తకు కూడా చెప్పాలనుకోవట్లేదు ఆ విషయం, పిల్లోడు చనిపోయాడు అన్న విషయం. ఉట్టి బండి పంపించమంటుంది. ఆ తర్వాత భర్త అడుగుతున్నాడు, నువ్వు ఈ రోజు ఎందుకు దైవజన్ దగ్గరికి, ఈ రోజు అమావాస్య అంటే ఆ రోజుల్లో కేవలం అమావాస్య విశ్రాంతి దినాలప్పుడే వాళ్ళు మందిరానికి వెళ్లేవాళ్ళు, దైవజనుల దగ్గరికి వెళ్లేవాళ్ళు అనమాట. అయితే ఈ రోజు అది కాదే, ఆ రెండిట్లో ఏది కాదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అన్నప్పుడైనా కనీసం ఇదిగో బిడ్డ చచ్చిపోయాడు అని అంటుందా? అనట్లేదు. ఏమంటుందో తెలుసా? నేను పోవుట మంచిది. ఒక్కటే ఒక మాట అండి. నిజంగా స్త్రీలో ఆమె ఎంత నిబ్బరం కలిగిన స్త్రీ ఆలోచించండి. ఎందుకో తెలుసా? మామూలుగా అయితే ఒక తల్లిగా చూసుకున్న, ఒక స్త్రీగా చూసుకున్న ఆమె బలహీనరాలే కదా. ఆమె నిజంగా బాగా ఏడవచ్చు, ఏంటి ప్రభువా ఇలా చేశావు, ఆ దైవజనుడు ఎందుకు ఇట్లా మోసం చేశాడు, పిల్లోడిని లేకలాకి ఇచ్చాడు, ఇన్ని రోజులు బానే ఉన్నాం కదా, ఇచ్చిన పిల్లోడు మళ్ళీ ఇప్పుడు చచ్చిపోవాలనా అని చెప్పేసి ఒక్క నిమిషం అండి. ఎన్నో అనుకోవచ్చు, వెంటనే మాటలు అనేస్తాం మనం స్త్రీలుగా కదా. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చిన చోట కూడా ఆమె మాట్లాడట్లే. భర్త అడుగుతున్నా కానీ ఏమంటుంది? నేను పోవుట మంచిది. ఎందుకో తెలుసా? ఆమెలో అంత నిబ్బరం. ఆమెకు విశ్వాసం ఉంది. విశ్వాసం ఎక్కడుంటుందో భయం అక్కడ అసలు దానికి స్థానమే ఉండదు. అందుకే ఆమె భయపడట్లేదు. నా పిల్లోడికి సరే ఒకవేళ చచ్చిపోయాడా, దేవుడే ఇచ్చాడు ఆ పిల్లోడిని, దేవుడు మళ్ళీ తిరిగి బ్రతికించాలనుకుంటే అసలు పిల్లలు లేనప్పుడే దేవుడు పిల్లోడిని ఇచ్చాడంటే అది గొప్ప కార్యం. అలాంటిది చచ్చిపోయిన ఆయన్ని మళ్ళీ లేపడం ఆయనకి పెద్ద విషయం కాదు. ఒకవేళ లేపకపోయాడా అది ఆయన చిత్తం అనుకుంటాను, వదిలేస్తాను. మనం అనుకోవచ్చు అసలు తల్లి మనసు ఏమన్నా ఉందా ఆమెలో అన్నట్లు అనిపించచ్చు మనకి ఇది చదువుతున్నప్పుడు. కన్నీళ్లు కార్చట్లేదంటే ఏం తల్లమ్మా ఆమె అనుకోవచ్చు మనం, కానీ ఆమె నిజమైన తల్లి అండి. ఆమె ఏడ్చి గందరగోళం చేసుకొని అందరిని పిలుచుకొని ఆమె ఏం చేయగలిగేది? పిల్లోడిని పోగొట్టుకునేది, అంతకంటే ఏం చేసుకోగలిగేది కాదు కదా. కానీ ఆమె నిజంగా జ్ఞానవంతురాలని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆమె చెయ్యవలసిన పనులు, విశ్వాసంతో చెయ్యవలసిన పనులను మాత్రం నిక్కచ్చిగా చేసింది. కాబట్టే పోగొట్టుకుని తన పిల్లోడిని మరలా రప్పించుకుంది. నిజంగా ఈమె జ్ఞానవంతురాలు కాదా? ఆలోచించండి. ఈమెకేముంది?
దృఢమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో ఏం లేదు, భయం లేని విశ్వాసం మనకు కనిపిస్తుంది. మళ్ళీ దైవజన్ దగ్గరికి వెళ్ళడము, ఆయనకి చెప్పడం విషయం, ఆయన మళ్ళీ ఆయన పిల్లోడిని వచ్చి లేపడము, మళ్ళా తిరిగి మృతులలో నుండి తన యొక్క కుమారుని మరలా పొందుకున్న స్త్రీ. ఎందుకు అంటే ఆమె యొక్క విశ్వాసం ద్వారా. నిజంగా ఈమె ఎంత గొప్ప స్త్రీగా మనకు కనిపిస్తుంది, ఆలోచించండి. సరే, సేవకుడు వచ్చి బ్రతికించాడు, అయిపోయిందా? మళ్ళీ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఆమె వస్తున్నప్పుడు అంటే నేను ఇందాక అన్నాను కదా, ఒక తల్లిగా ఆమెకు బాధ లేదా అంటే, నిజంగా చూడండి ఇక్కడ ఎలీషా గారి మాటల్లో మనకు కనిపిస్తుంది. 27వ వచనం, ఇంకా ఆఖరిగా వచ్చామండి, ముగించుకుందాము. 27వ వచనం కనుక మనం చూస్తే, పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజన్య వద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు అంటున్నాడు గెహజీతో, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, ఆమె చాలా బాధలో ఉందయ్యా. అంత బాధలో వచ్చి ఆమె కాలు పట్టుకొని, అంటే లోపల ఉన్న బాధ అంతటి ఆయన దగ్గర ఎక్కడ మాట్లాడాలో తెలుసు ఆమెకి, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు. భర్త అడిగినప్పుడు చెప్పట్లేదు, పక్కన వాళ్ళకి చెప్పుకొని గోలగోలు చేసుకోలేదు. కానీ ఎక్కడ అడగాల్సిన ప్లేస్ లో మాత్రం కరెక్ట్ గా ఆమె అడుగుతుంది. నిజంగా ఆమె జ్ఞానవంతురాలు. అందుకే ఆమె పోగొట్టుకుని తన కుమారుని మరలా పొందుకుంది. ఆమె చూడండి ఎలీషా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఇక్కడ ఆయన దైవజనుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఏడిస్తే, అది దేవుని సన్నిధిలో ఏడిస్తే నాకు సమాధానం వస్తుంది అనుకుంది. ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసిందని చెప్పి ఇంకా అప్పుడు చెప్తా ఉంటది అనమాట, ఇట్లా చనిపోయాడు అన్నప్పుడు. తర్వాత ఎలీషా గారు వచ్చి ఆయన్ని లేపినప్పుడు, తర్వాత ఆమెను మరలా ఆమె నిజంగా ఎంతో దేవుని స్తుతించిన ఆమెగా కూడా మనకు కనిపిస్తుంది. 37వ వచనంలో కనుక చూస్తే, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. అప్పటికే ఇంక బ్రతుకుతాడు. ఎలీషా గారు వచ్చి ఆయన బ్రతికిస్తారు ఆ బాబుని. బ్రతికించాక ఆమె ఏంటంటే కాళ్ళ మీద పడి సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాను. ఇంక బ్రతికించాడు కదా, ఇప్పుడు నేనేమన్నా అడిగానా పిల్లోడు కావాలని? ఆయనే కదా ఇచ్చాడు, పోగొట్టింది చచ్చిపోయాడు కాబట్టి నేనెందుకు మళ్ళీ ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలని అనుకోవట్లేదండి. తర్వాత బ్రతికాక ఏం చేస్తుంది, మరలా కృతజ్ఞతగా ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ పడుతుంది. అంటే ఈ రోజు కాళ్ళ మీద పడాలా అని కాదు నేను చెప్పేది, దేవునికి ఆ విధంగా మనం కృతజ్ఞతని తెలపగలగాలి. మనం చాలా సార్లు అవసరతలు వచ్చినప్పుడు మాత్రం ప్రవ్వా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని ఏడ్చేస్తా ఉంటాం. కానీ ఒక మేలుని మనం పొందుకున్నాక మనం దేవునికి కృతజ్ఞులంగా ఉండలేకపోతున్నాం. ఆ ఒక్కరోజు దేవా నువ్వు ఎంత గొప్పడు, నాకు ఈ కార్యం చేశామంటాం గాని మన జీవితంలో మళ్ళీ ఆ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞులంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనం నిజంగా ఆలోచించుకోవాలండి. ఈ రోజు నిజంగా ఈమె గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈమె ఒక జ్ఞానవంతురాలు, మూఢురాలు కాదు. ఎక్కడ పడితే అక్కడ విషయాన్ని చెప్పుకొని నానా గందరగోళం చేసుకునే ఆమె కాదు. ఎక్కడ మాట్లాడాలంటే అక్కడ మాట్లాడింది, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ సైలెంట్ గా ఉంది. మనం కూడా మన జీవితంలో అట్లాంటి స్వభావం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా, ఊరికి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడినా మన విషయాలు పెద్దవి అవుతాయి తప్ప అవి జరగవు. అలాంటప్పుడు మనం ఎందుకు ఊరికే మన ఇదిని చేసుకోవాలి, జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుని సన్నిధిలో మన యొక్క బాధనంతటిని వ్యక్తం చేసుకోవాలి తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు కూడా నాకు ఇట్లా జరిగింది, నా కుటుంబంలో అది జరిగింది ఇది జరిగిందని మనం మనుషులు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పుకోకూడదండి. కేవలం మన సమస్యల్ని దేవుని ఎదుట మాత్రమే, అది కూడా విశ్వాసంతో. విశ్వాసం ఎక్కడుంటుందో భయము అనేది చాలా దూరంగా ఉంటదని చెప్పాను కదా. కాబట్టి ఒకవేళ మీరు విశ్వాసం చూపిస్తున్నారు అని చెప్తూ మళ్ళీ భయం కలిగి అవుతుందో లేదో అని అనుకున్నాం అనుకోండి, అది నిజమైన విశ్వాసం కాదు. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. అదే గనక మనం దృఢమైన విశ్వాసంతో చూస్తే కార్యాలని చూడగలం. నిజంగా ఇవన్నీ ఎందుకు అవసరం అండి, ఆలోచించండి. స్త్రీలంగానే ఆమె కూడా ఒక స్త్రీయే, బలహీనమైన ఘట్టమే. బైబిల్ చెప్తున్నట్లుగా ఒక బలహీనమైన ఘటాలమే. మనం కాదనట్లేదు, ఊరికే సంతోషపడిపోతాం, ఊరికే ఏడుస్తాము, ఊరికే అసలు ప్రతిదీ కూడా తొందరగా వచ్చేది మనకే. కానీ ఒక బలహీనురాలైనప్పటికీ చూడండి ఎంత మంచిగా ఆమె యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఎవరి చేత మెప్పు పొందింది, దేవుని చేత. ఏమని అనిపించుకో, ఆయన పేరు అంత వాల్యూ ఇవ్వలేదు కానీ దేవుడు ఆమె యొక్క స్వభావానికి నిజంగా ఆమె పేరు కంటే దేవుడు ఒక్క నిమిషం అండి, అక్కల ఫోన్ కట్ అయింది.
person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేసుకున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या the number you have dialed. ఒక్క నిమిషం. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి the number you have dialed is currently. ఓకే అండి, మనం కనుక ఆలోచిస్తే ఈ స్త్రీలో మనం ఇన్ని గొప్ప లక్షణాలు చూస్తున్నాం. అందుకే దేవుడు ఆమె గురించి ఏమని రాయించుంచాడు? గనురాలు. ఫస్ట్ మాటలోనే, ఇంకా ఆమె గురించి చెప్పకముందే ఆమె గురించి ఏమని రాశాడు? అక్క వినిపిస్తుంది కదా అక్క? ఓకే అక్క. సో ఆమె గురించి ఇవన్నీ లక్షణాలు చదవక ముందే ఆమె గురించి ఏమని రాయబడింది ఇప్పుడు ఒక్కసారి మనం చదువుకొని ముగించుకుందామండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఉంది అని చెప్తున్నాడు. నిజంగా ఆమెలో మనం చాలా మంచి లక్షణాలు చూసాము. నిజంగా గనుక మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే, ఒక్కసారి మనం చెప్పుకున్న లక్షణాలు కనుక చూస్తే ఆమె గురించి గనురాలు అని చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఆతిథ్యం చేసే మనసు ఉందని చెప్తున్నాడు. తర్వాత వివేచన శక్తి, ఎవరు మంచి సేవకుడు, ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు కాదు అనేది గుర్తుపట్టిందంట ఆమె. తర్వాత మంచి ఆలోచన చెప్పే స్త్రీగా, భర్తకి ఏ విషయంలో, దేవుని యొక్క పని విషయంలో ఆమె మనం ముందుకు వెళ్ళాలి, మనం చెయ్యాలి అనే ఆలోచన చెప్తున్న స్త్రీగా మనకు కనిపిస్తుంది. తర్వాత మనం ఆలోచిస్తే దేవుణ్ణి ఎరిగిన స్త్రీగా మనకు ఆమెను చూసాము. తర్వాత ఆమెకి దృఢమైన విశ్వాసం ఉందంట. విశ్వాసంలో ఏముండదు? భయం ఉండదు. భయం లేని విశ్వాసం కలిగిన స్త్రీగా మనం ఆమెను చూసాం. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో అన్ని చాలా చక్కగా జ్ఞానవంతురాలుగా ప్రవర్తించింది కదా ఆమె గురించి అది చూసాం. తర్వాత వీటన్నిటికంటే మించిందండి, ఆమెకి అవసరత ఉన్నా, ఆమెకు పిల్లలు లేరు కానీ ఆ అవసరతను ఎక్కడా కూడా దైవజనులకు ఆమె చెప్పలేదు. నిజంగా నిస్వార్థమైన భక్తి ప్రేమలు, శ్రద్ధాభక్తులు అని ఎలీషా గారే చెప్తున్నారు కదా, ఈమె మనందు శ్రద్ధాభక్తులు నిలుపుతుంది అంటే నిస్వార్థమైన భక్తి ప్రేమ చూపిస్తుంది. నిజంగా వీటిల్లో మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, వీటిల్లో నాలో ఏమున్నాయి, ఏం లేవు, ఒకవేళ నాలో లేని ఉంటే నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా అటువంటి నిస్వార్థమైన ప్రేమను నీ యొక్క పిల్లల పట్ల, నీ యొక్క దాసుల పట్ల చూపించాలనుకుంటున్నాను అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమగల దేవా, జీవగల నాయనా, మీకే నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. స్త్రీలంగా మేము ఎలా వ్యవహరించాలో ప్రభా మా కోసం అనేకమైన ఉదాహరణలు బైబిల్లో మీరు రాసి ఉంచారు తండ్రి. ఆయన నిజంగానే వాళ్ళందరినీ మాకు మాదిరిగా మీరు పెట్టారు. ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలో, నేర్చుకోకూడనివి కూడా మేము ఎలా ఉండకూడదో కూడా రాయించి ఉంచారు ప్రభా. నిజంగా ఈ రోజు అటువంటి ఒక మంచి స్త్రీ గురించి మాకు నేర్పించారు ప్రభా. దేవా, ఆమె గురించి పేరు ప్రస్తావించబడలేదు కానీ తండ్రి ఆమె గురించి మీరు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం గనురాలు అని చెప్తున్నారు ప్రభా. నిజంగా తన జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యాన్ని మీ ద్వారా పొందుకుందో ప్రభా. మా జీవితంలో అటువంటి సాక్ష్యాన్ని మీ ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నాయనా, ఇదిగో నిస్వార్థమైన భక్తిని చూపించిన స్త్రీగా, ఒక జ్ఞానవంతురాల్లాగా ఆతిథ్యం చేసే స్త్రీగా మాకు కనిపించింది ప్రభా. నిజంగా దృఢమైన విశ్వాసం ప్రభా. తన బిడ్డ చనిపోయినా కానీ ఎక్కడా కూడా ప్రభా తన యొక్క విశ్వాసం చెక్కు చెదరలేదు ప్రభా. ఎంతో ప్రభా ధైర్యంగా మరి నాయన మీ పాద సన్నిధికి వచ్చింది తండ్రి. అటువంటి విశ్వాసాన్ని, భయం లేనటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, మీకోసం మేము బ్రతకడానికి తండ్రి నాయన జ్ఞానవంతురాల వల్లే ప్రభా మా యొక్క కుటుంబాలను మేము కట్టుకునే వారంగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుతూ యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. share and subscribe our